Hello, viewers. Welcome back to Objection Overruled by Law. So today we are discussing about deadlock. A deadlock occurs when Lok Sabha and Rajya Sabha cannot agree on a bill. Either one of the house reject it or amend it repeatedly. లోక్సభ మరియు రాజ్యసభలో ఒక బిల్లుపై ఒకే అభిప్రాయానికి రాకపోతే దాన్నే డెడ్లాక్ అంటారు. అంటే ఒక సభ తిరస్కరించడమైనా లేకపోతే మరొక సభ మార్పులు చేయడం అన్నా జరిగితే దాన్ని డెడ్లాక్ అంటారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు చాలా సహజమైన విషయం. అదే లోక్సభ రాజ్యసభ ఒక బిల్లుపై అంగీకారానికి రాకపోతే ఏమైతుంది? ఎస్, అప్పుడు రంగంలోకి ఆర్టికల్ 108 వస్తుంది. ద ప్రొవిజన్ ఫర్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. A joint sitting is called by the President of India only when of these scenarios happen. అయితే భారత రాష్ట్రపతి సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తారు ఎప్పుడు ఈ 3 సినారియోస్ జరిగితే. ఫస్ట్ వన్, రాజ్యసభ రిజెక్ట్స్ ఏ బిల్ పాస్డ్ బై ద లోక్సభ. లోక్సభలో ఆమోదించిన బిల్లును రాజ్యసభ తిరస్కరిస్తే. సెకండ్ వన్, ద టూ హౌసెస్ డిసగ్రీ ఆన్ అమెండ్మెంట్. ఇరు సభలు సవరణపై విభేదిస్తే. థర్డ్ వన్, రాజ్యసభ డస్ నాట్ యాక్ట్ ఫర్ ఓవర్ 6 months. రాజ్యసభ 6 నెలల పాటు ఎలాంటి చర్య తీసుకోకపోతే. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఇన్ ద కేస్ ఆఫ్ డెడ్లాక్, ద ప్రెసిడెంట్ సమ్మన్స్ ఏ జాయింట్ సెట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్. డెడ్లాక్ సినారియో జరిగితే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తారు. సో దానికి మెంబర్ ఆఫ్ లోక్సభ ప్లస్ రాజ్యసభ మీట్ టుగెదర్, presided over by the Lok Sabha Speaker and simple majority decide the bill. అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభల సభ్యులు కలిసి చర్చిస్తారు. అయితే సభాధ్యక్షుడు స్పీకర్ వచ్చేటప్పటికి స్పీకర్ నేతృత్వంలో జరుగుతుంది. అయితే సింపుల్ మెజారిటీ ఆధారంగా నిర్ణయిస్తారనమాట. అయితే దీనిలో బట్ we have to remember the key point is joint sitting does not apply to the money bill as per article 110 and constitutional amendment bills as per article 368. మనీ బిల్లుకు లేదా రాజ్యాంగ సవరణ బిల్లుకు ఈ జాయింట్ సిట్టింగ్ అనేది అప్లికబుల్ కాదు. అయితే the joint sitting is usually presided over by the speaker of Lok Sabha. If speaker is absent, then the deputy speaker is taken, and there is absent of deputy speaker, the deputy chairman of Rajya Sabha will take the lead. Aite since Lok Sabha has more member, the ruling government often gets its way in joint sitting. లోక్ సభలో సభ్యులు ఎక్కువగా ఉన్నందువలన పాలనలో ఉన్న ప్రభుత్వం బిల్లు ఆమోదించేందుకు ఎక్కువ అవకాశం ఉందన్నమాట. అయితే ఈ రోజు వరకు ఓన్లీ 3 times in the history has a joint sitting actually been used. The first one, Dowry Prohibition Bill on 1961. The second one, Banking Services Commission Repeal Bill 1978. POTA, Prevention of Terrorism Act 2002. Article 108 is the constitution way of breaking the deadlock, the powerful tool but rarely used. Article 108 అనేది చర్చను ప్రారంభించేందుకు రాజ్యాంగ యంత్రాంగం. అయితే ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ బట్ ఇట్ ఈస్ రేర్లీ యూస్డ్. ఫైనల్లీ కన్క్లూషన్ వచ్చేటప్పటికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక స్పెషల్ ప్రొవిజన్ ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్ జాయింట్ సెట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. ఆర్టికల్ 108లో మెన్షన్ చేశారు ఇది. అయితే జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటంటే వెన్ దెర్ ఇస్ డెడ్లాక్ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ, అప్పుడు 2 హౌసెస్ కలిసి ఒక జాయింట్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్లుని లోక్సభలో పాస్ చేసి రాజ్యసభ రిజెక్ట్ చేస్తే రాజ్యసభలో 6 months లోపల యాక్షన్ తీసుకోలేదంటే ద పార్లమెంట్లో జాయింట్ సిట్టింగ్ కండక్ట్ చేయొచ్చు అనమాట. ఈ జాయింట్ సిట్టింగ్ని లోక్సభ స్పీకర్ ప్రిసైడ్ చేస్తారు. మెంబర్స్ ప్రెసిడెంట్ అండ్ ఓటింగ్ మెజారిటీ బేస్ మీద బిల్ పాస్ ఆర్ రిజెక్ట్ అవుతుంది. ఈ ప్రొసీడ్యూర్ వల్ల లెజిస్లేటివ్ ప్రాసెస్లో డిలే ఆర్ అబ్స్ట్రక్టివ్ రాకుండా డెమోక్రసీ స్మూత్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ద ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొవైడెడ్ బై ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. థ్యాంక్ యూ.